నేను కోర్టుకు రాను, ప్రభుత్వానికి భారీగా ఖర్చవుతుంది. ఈ మాట చెబుతోంది ఎవరో తెలుసా? మాజీ ముఖ్యమంత్రి జగన్. అక్రమాస్తుల కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్లి వచ్చారు. ఇలా వెళ్లే క్రమంలో సిబిఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. ఈ సమయంలో కోర్టు విదేశాల నుంచి వచ్చిన వెంటనే కోర్టుకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి ఆయన కోర్టులో మరో పిటిషన్ వేశారు. తానొస్తే ప్రోటోకాల్ ప్రకారం చాలా రకాల ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, అది ప్రభుత్వానికి భారమని, అందుకే తనను వీడియో కాన్ఫరెన్స్లో విచారించాలని ఆ పిటిషన్ వేశారు. ఒక విధంగా చెప్పాలంటే కోర్టుకు హాజరు కానని అదే కోర్టుకు చెప్పడం నిజంగా విడ్డూరమే. అయితే గత 12 సంవత్సరాలుగా బెయిల్పై ఉన్న ఒక నిందితుడు అంతకంటే ఏం మాట్లాడతాడు? కనీసం ఆ కేసులు ఎంతవరకు వచ్చాయో తెలియదు. అసలేం జరుగుతుందో తెలియదు. అక్రమాస్తుల కేసులో 12 సంవత్సరాల కిందట జగన్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 16 నెలలు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్పై బయటకొచ్చారు. అది మొదలు 2019 ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి శుక్రవారం కోర్టులో హాజరయ్యేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనాపరమైన విధుల్లో బిజీగా ఉండడం వల్ల తాను కోర్టుకు హాజరు కాలేనని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే ఇప్పుడు కోర్టు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా నేను రాలేను అంటూ పిటిషన్ దాఖలు చేయడం మాత్రం నిజంగా సాహసమే. ఒక విధంగా చెప్పాలంటే చట్టంతో ఆడుకోవడమే, ఎమోషనల్ బ్లాక్మెయిల్కు దిగడమే. ఒకవైపు బయట జగన్ వస్తే శాంతి భద్రతలు సమస్యలు తలెత్తుతాయని పోలీస్ శాఖ చెబుతోంది. ఆంక్షలతో పాటు షరతులు విధిస్తోంది. అయినా జగన్ లెక్క చేయడం లేదు. జనం మధ్యకు వస్తున్నారు. అదే జనం సమస్యల కోసం కాదు, వివిధ కేసులు అరెస్టైన వారిని పరామర్శలకు, జైల్లో ఉన్న వారి పరామర్శలకు. వద్దు బాబు, మేం భద్రత కల్పించలేమని చెబుతున్నా వినడం లేదు. దానిని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఒకవైపు జగన్ పర్యటనలో ఇబ్బంది పడుతున్నా పోలీసులు చెబుతుంటే కోర్టుకు హాజరు కావాలని అంటే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందులని చెబుతున్నారు. అయితే ఆయన 12 ఏళ్ల పాటు బెయిల్పై ఉన్నారు. తనను కోర్టులు ఏం చేయలేవనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఇప్పటికీ ఆయన కేసులో 6 న్యాయమూర్తులు మారిపోయారు. పదవీ విరమణ చేశారు. కనీసం కేసు ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. బహుశా ఈ ధీమాతోనే జగన్ పిటిషన్ వేసినట్టున్నారు.